హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది ఫుడ్ మీడియా తెలుగు. ఈరోజు మనం చేయబోయేది ఏంటంటే వంకాయ చట్నీ. ఏంట్రా వీడు వంకాయ చట్నీ చేయడం కూడా నేర్పిస్తున్నాడు అనుకోవచ్చు, కానీ బిర్యానీకి ప్రాణం పోసేదే వంకాయ చట్నీ. అందులోనూ మనం ఈరోజు చేయబోయేది కమర్షియల్ స్టైల్లో చేయబోతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. వంకాయ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వంకాయలు ఈ విధంగా చిన్నవి అయితే బాగుంటుంది. ఒకవేళ పెద్ద అయినా ఇబ్బంది లేదు, 4 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. చిన్న అయితే ఒక్కొక్క వంకాయగా వేసేయవచ్చు. వంకాయని కట్ చేసే ముందు ఒక డబ్బాలో నీళ్లు తీసుకొని అందులో కాస్త ఉప్పు వేసి పెట్టుకోండి. కొంచెం నీళ్ళలో ఉప్పు వేసుకుంటే వంకాయలు కట్ చేసి అందులో వేసిన తర్వాత మనకి చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు వంకాయని ఈ విధంగా కట్ చేసుకుందాం. 4 ముక్కలుగా కట్ చేసి ఉప్పు కలిపి నీళ్ళలో వేసుకుంటే వంకాయ చేదు రాదు. వంకాయలు పుచ్చు లేకుండా చూసి నీట్గా ఉన్న వంకాయలు తీసుకొచ్చుకోండి. ఈరోజు మనం 1 కేజీ వంకాయ చట్నీ చేయబోతున్నాము. దానికి ఎప్పుడు ఏం వేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకుంటాం. ఒక కేజీ వంకాయ చట్నీకి 200 ml ఆయిల్ పోసుకోవాలి. మిరియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. లవంగం ఒక 20 పీసులు వేసుకుందాం. కరివేపాకు ఒక 5 రెమ్మలు వేసుకుందాం. మెంతులు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే మెంతులు చేదు వచ్చేస్తుంది. అందుకని ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. వాటర్ మొత్తం నీట్గా డ్రై చేసి కొంచెం దూరంగా నుంచి వేయండి, ఎందుకంటే నూనె పైన చిత్తులుతుంది. వేసుకొని నీట్గా కలుపుకున్నాం. వంకాయలు వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు ఈ ఆయిల్లోనే వేగించాలి. మూత వేసుకొని ఒక 2-3 నిమిషాలకు ఒకసారి తీసి కలుపుకుంటూ 15 నిమిషాలు ఈ ఆయిల్లోనే వేగించుకుందాం. మనం ఈ గ్యాప్లో 20 నిమిషాల ముందే నానబెట్టుకున్న చింతపండుని కలిపి పులుసు తీసుకునేద్దాము. ఇది వెయిట్లో అయితే 50 గ్రామ్ వెయిట్. వరామారుగా కొలతలు అయితే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది 1 కేజీకి. చింతపండు పులుసు కలిపి తీసుకొచ్చేసాము. తెల్ల నువ్వులు 50 గ్రామ్ ఈ విధంగా మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకు తెల్ల నువ్వులు దొరకకపోతే వేరుశనగ పప్పు అయినా ఒక 50 గ్రామ్ పేస్ట్ చేసేసుకోవచ్చు, కానీ కొంచెం టేస్ట్ తగ్గుతుంది. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది తెల్ల నువ్వులు అయితే. 3-4 నిమిషాలుగా లో ఫ్లేమ్లో పెట్టి మూత వేసి పెట్టున్నాము. ఒకసారి ఓపెన్ చేసి కలుపుకుందాం. పదిహేను నిమిషాలుగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాం వంకాయని. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. ఈ విధంగా ఆయిల్లోనే వంకాయలు మొత్తం ఉడికిపోవాలి. ఈ విధంగా 15 నిమిషాలు వంకాయల్ని ఆయిల్లోనే వేగించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం.
వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టున్నాం కదా చింతపండు పులుసు, అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. చింతపండు పులుసు పోసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు తెల్లనిద్దాం. 1 నిమిషం తెల్లిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టినాం కదా తెల్ల నువ్వుల పేస్టు, దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుందాం. ఇప్పుడు ఈ డబ్బాలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపి ఇందులోనే యాడ్ చేసేద్దాం. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు చిన్నగా కలుపుకుందాం. ఈ విధంగా చిన్నగా కలుపుకోండి. వంకాయలు గుజ్జు గుజ్జు అవ్వకుండా చిన్నగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 50 ml యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ఇందాక పేస్ట్లో ఒక 50 ml యాడ్ చేసుకున్నాము. మొత్తం 100 ml యాడ్ చేసి ఒకసారి లైట్ కలుపుకుందాం. కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం తెల్లనిచ్చి దింపేద్దాం. ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకోండి. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, యాడ్ చేసుకుందాం. ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకొని లైట్గా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని దింపేద్దాం. ఈ వాటర్ అనేది మీ ఇష్టము, ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీరు. నాకైతే ఈ మాత్రం గ్రేవీ కావాలి కాబట్టి ఒక 100 ml యాడ్ చేశాను. మీకు అవసరం లేదంటే ఆ 50 mlతో కూడా ఆపేయవచ్చు. ఇప్పుడు మనకి వంకాయ చట్నీ రెడీ అయిపోయింది. అంతేనండి, వంకాయ చట్నీ రెడీ. మధ్యలో వీడియో చీకటి అయిపోవడానికి కారణం ఏంటంటే కరెంటు పోయింది, అందువల్ల వీడియో చీకటి అయిపోయింది. ఏమనుకోవద్దు, సర్దుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోలో కలుస్తాం.